హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుద్రాణి కుర్రా వ్లాగ్స్. రీసెంట్గా మేము శ్రీరామనవమి ఫెస్టివల్కి ఊరికి వెళ్ళినప్పుడు అండి అక్కడ ఉందామని వెళ్ళాము యాక్చువల్గా. ఎందుకంటే పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చారు. పెద్ద పాపకి, చిన్నమ్మ చిన్నది 1.5 year పాప. ఇక్కడ నేను ఒక్కదాన్ని, అత్తమ్మ కూడా పింఛన్కి వెళ్ళి అక్కడే ఉన్నారు, పెన్షన్కి వెళ్ళి మా ఊర్లోనే. పండుగ బాగా చేస్తారండి. నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళాను మా ఫెస్టివల్ టైంకి, ఎందుకంటే అప్పుడు జాబ్ చేస్తూ ఉండేదాన్ని, కుదిరేది కాదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనుకున్నాము. ఏంటంటే అప్పుడు యాక్చువల్లీ వెళ్ళాలనుకోలేదు, ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ అత్తమ్మ ఒకసారి రెండమ్మ బాగా చేస్తారంటే అందరం కలిసి వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు సరదాగా ఉందాం అనుకున్నాం, కానీ అక్కడ ఎండలు టూ మచ్ ఉన్నాయి. చిన్న పాప తట్టుకోలేకపోయింది, ఆ ఎండలకి డీహైడ్రేషన్ అయింది. అందుకని రిటర్న్ అవుతామని అనుకుంటున్నాము. అలా అవుతున్నప్పుడు ఇంటి దగ్గర కందిపప్పు లేవు కదమ్మా, నేను చేసిస్తానులే తీసుకెళ్ళని అన్నారు మా అత్తమ్మ. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి షాప్లో కొన్న కందిపప్పు తినరు, వాళ్ళ అబ్బాయి కానీ, అంటే మా హస్బెండ్ మా పాప ఇద్దరు తినరు. పచ్చి పచ్చిగా ఉన్నాయని, పప్పు బాగాలేదు, టేస్ట్ బాగాలేదని తినరు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కూరల కంటే పప్పు ఎక్కువ తింటారు. కందిపప్పు, పప్పుచారు అలా ఎక్కువ తింటారు. కూరగాయలు తక్కువే. మా హస్బెండ్ కూడా పప్పున్న ఏదో చట్నీ వేసుకొని తినేస్తారు. అలా చేసిస్తానని చేస్తున్నారు. నేనే ఇలాంటి కందులు వేపడం ఇలాంటివన్నీ అందరికీ తెలియదు కాబట్టి నేనే షూట్ చేసుకున్నాను. అత్తమ్మ షూట్ చేసుకుంటానంటే తీసుకోమ్మా అన్నారు. ఫస్ట్ అత్తమ్మ ఎలా వేపుతావు అంటే చూపించారనమాట. కట్టెల పొయ్యి మీద పెట్టి పెద్ద మూకుడు పెట్టేసి దాంట్లో కొంచెం కొంచెం 2 డబ్బాలు అలా కందులు వేసుకొని వేపుతున్నారు. అలా వేపుతున్నప్పుడు ఏమవుతుందంటే కందులు మనకి ఆ సెగకి మాడకుండా ఉండటానికి కొంచెం బూడిద కలిపారండి. నన్నే తీసుకురమ్మన్నారు. పక్కన మా చిన్నమామయ్య వాళ్ళ బ్యార్ని ఉంటే వాళ్ళు పొగా కాల్చుకుంటున్నారు. డైలీ పొయ్యిలో బూడిద తీసి బయట వేస్తారు కదా, ఆ బూడిద తెచ్చి ఇచ్చాను. ఎందుకు అత్తమ్మ బూడిద ఎందుకు వేస్తున్నావు, దానివల్ల మనకేమి పప్పులోకి ఇసుక అది రాదా అని నేను అడిగితే, అదేం లేదమ్మా, ఇది పైన మనం వేపుతున్నప్పుడు ఆ కందులు ఈ మంటకి ఎక్కువ మంట వస్తుంది కదా కట్టెల పొయ్యి వల్ల, అటు ఇటు గాలి తోలుతా మనం పొయ్యి బయట పెట్టి వండుతున్నాం కదండి. ఇది స్టవ్ మీద కాదు కాబట్టి, 4 గోడల మధ్య కాదు కాబట్టి, బయట ఆరు బయట కాబట్టి అటు ఇటు గాలి అనేది ఎటువైపు గాలి వస్తే అటు మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి మాడుతాయేమని చెప్పేసి లోపల కందులు అది మాడకుండా బూడిద కలిపితే బాగా చక్కగా వేగుతాయి అంటండి. ఆ వేగిన కందులు కూడా ఎలా వేగినాయి అని మనకు అర్థం ఏంటంటే, మనం పాప్కార్న్ పిల్లలకి వేపినప్పుడు మొక్కజొన్న పేలాలు ఎలా విచ్చుకుంటాయో పువ్వులాగా, అలా విచ్చుకుంటే మనకి కందులు కూడా అలా వేగినాయి అని మనం చెప్తాం కదా పాప్కార్న్. అలాగే ఈ కందులు కూడా అలా పాప్కార్న్ లాగా ఇలా పేలినట్టు వస్తాయి. అప్పుడు మనం తీసుకొని ఇలా పట్ట మీద పోసుకోవాలి. అలా పోసిన కందుల్ని నీట్గా 2 భాగాలుగా చేసుకొని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. మాకైతే ఇక్కడ హైదరాబాద్లో పావురాలు చంపేస్తుంటాయి ఏమైనా ఎండబెట్టుకోవాలంటే. మా ఊర్లో అయితే పావురాలు మా బ్యార్నీల పైన ఉన్నాయి, కానీ ఏమి పప్పులు అయితే ఇప్పటివరకు తినలేదండి. ఇలా చేస్తే కాసేపు రిలాక్స్ అయ్యారు. అప్పటి వరకు నిలబడి అదంతా చేసి. ఈ మధ్యలో సోదమ్మ తల్లి గద్దె చెప్పి ఆవిడ వస్తే సరదాగా ఆవిడతో చెప్పించుకుంటుంది మా అత్తమ్మ. నాకు ఎవరు భోజనం పెడతారు, మా మనవరాళ్ళు ఎలా ఉంటారు, నాకు మనవడు పుడతాడా, అలా సరదాగా ఆవిడ బుర్ర తినేసింది కాసేపు. ఇలా 3 రోజులు ఎండబెట్టుకోవాలండి కందుల్ని. ఎండబెట్టుకొని బాగా ఇలా తిరగలతో ఇసురుకొని దాన్ని దంచి చెరిగోకోవాలండి. ఇలా పప్పు తయారవుతుంది. పొట్టు తీసుకోవాలి చెరిగి. మా అత్తమ్మ ఎప్పుడు ఇలా చేసే పంపిస్తారండి. మీకు కనుక మా వీడియో నచ్చితే కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.